అమ్మా, తొందరగా రా. చెప్పు, నారదుడు అలా ఎందుకన్నాడు? చెప్తున్నా నాన్నా. నారదుడిని చూసి హిమవంతుడు, మైనావతి ఇంకా అప్పుడే అటుగా వచ్చిన పార్వతీదేవి ఒకేసారి ప్రణామాలు చేస్తారు. నారదుడు శుభమస్తు అని దీవిస్తాడు. అప్పుడు హిమవంతుడంటాడు, మీ రాక మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ మీ మాటల్లో తత్వం బోధపడలేదు అని అంటాడు. దానికి నారదుడు అంటాడు, అవును హిమవంత, మీరు మీ పుత్రిక పార్వతీదేవికి పెళ్లి చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే చెప్పాను. అప్పుడు మైనావతి కంగారుగా, అంటే దాని అర్థమేంటి దేవర్షి? ఏదైనా కీడు రాబోతుందా? దయచేసి చెప్పండి. తల్లి, మీరు కంగారు పడవలసిందేమీ లేదు. పార్వతి సామాన్యమైన అమ్మాయి కాదు. గత జన్మలో సతీదేవి, సాక్షాత్తు ఆ పరమశివుని భార్య, జగన్మాత. ఆమెనే ప్రకృతి స్వరూపం. తన గత జన్మలో దక్షుని కుమార్తెగా పుట్టి తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మార్పణం చేసుకున్న అగ్నిపునీత. హిమవంత, నువ్వు నీ ముందు తరాలు చేసిన పుణ్యఫలంతో నీ ఇంట పార్వతిగా జన్మించింది. ఆమె ఎన్ని జన్మలెత్తినా సరే ఆమెను పెళ్లి చేసుకునేది ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. ఇదంతా విన్న పార్వతీదేవి, దేవర్షి, నేను నా ప్రాణనాథుడైన ఆ మహాశివుని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోలేను అని అంటుంది. వెంటనే హిమవంతుడు, అయితే నేనిప్పుడే కైలాసం వెళ్ళి శివుణ్ణి అర్థిస్తాను. అప్పుడు నారదుడు అంటాడు, హా, హిమవంత ఆగు. శివుడు ఇప్పుడు కైలాసంలో లేడు. సతీదేవిని పోగొట్టుకున్న బాధతో విరక్తి చెంది తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనను మేల్కొల్పాలి అంటే అది కళాతీతమైన తపస్సు, భక్తి ఇంకా ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నా హృదయం ఒక్క మహాదేవునికే సొంతం. నేను తపస్సుకు సిద్ధం దేవర్షి, ఆశీర్వదించండి అని పార్వతీదేవి అంటుంది. పార్వతీదేవి తపస్సుకు కూర్చుంది. రోజులు, కాలాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పార్వతి తపస్సులోనూ శివ ఆరాధనలో మాత్రమే తన సమయం అంతా గడిచిపోతుంది. అడవిలో దొరికే పండ్లు తప్ప మరేమీ తినకపోవడం వల్ల ఆమె శరీరం చిక్కిపోతుంది. తన రాజభవనం నివాసాన్ని వదిలి పార్వతీల అడవిలో కఠిన తపస్సు చేయడం మైనావతి మనసుకు ఎంతో బాధ కలిగిస్తుంది. అలా దీర్ఘ తపస్సులో నిండిపోయిన పార్వతిని చూసి మైనావతి ఏడుస్తూ, ఓ అమ్మా, ఓ అమ్మా అని పిలిచింది. ఆ పేరు ఉమాగా పార్వతీదేవికి వచ్చింది. అలా మనం పార్వతీదేవిని ఉమాగా కూడా పిలుస్తాము. ఇలా ఆమె చేస్తున్న తపస్సు ముల్లోకాలను కదిలించింది. అయితే ఆమె తపస్సులో నిజాయితీ ఇంకా తన బలమైన కోరికను పరీక్షించదలిచి సప్తఋషులు మారువేషంలో ఆమె దగ్గరికి వచ్చారు. సప్తఋషులు ఎవరో తెలుసా? వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు. వారు విశ్వానికి భక్తి, ధర్మ మార్గం, ప్రకృతి నియమాలు వంటి విషయాలని బోధించిన వాళ్ళన్నమాట. ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఉండే గోత్రం, ఇప్పుడు మనం గుళ్ళో వెళ్ళినప్పుడు గోత్రనామాలు అడుగుతారు కదా, అవి వీరి నుంచి వచ్చినవే అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరు మన యాన్సిస్టర్స్ అన్నమాట. వాళ్ళలా వచ్చిన సమయంలో పార్వతీదేవి శివ ఆరాధనలో ఉంటుంది. వాళ్ళు అంటారు, అమ్మాయి, నేను ఎన్నో రోజులుగా గమనిస్తున్నాను. నిత్యం ఇలా తపస్సులోనో శివ ఆరాధనలోనో సమయం గడిపేస్తున్నావు. నీ కోరిక ఎంతో బలమైందై ఉండాలి. అదేంటో మేం తెలుసుకోవచ్చా? అయ్యా, నేను ఆ మహాశివుణ్ణి భర్తగా పొందాలని ఇలా తపస్సు చేస్తున్నాను. అప్పుడు సప్తఋషుల్లో ఒకరు, అమ్మాయి, నువ్వు చూడ్డానికి రాజకుమారిలాగా ఉన్నావు. ఎంతో అందంతో ప్రకాశిస్తున్నావు. నీకు తగిన రాజకుమారిని వివాహం చేసుకోకుండా ఎందుకు ఆ సన్యాసి కోసం ఈ వెంపర్లాట? ఆ శివుడు భస్మాధారణ చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు, పాములను మెడలో వేసుకొని ఉంటాడు. ఆ సన్యాసి కోసమా ఇదంతా? వెళ్ళు, వెళ్ళి నీకు తగిన వాణ్ణి వివాహం చేసుకొని సంతోషంగా బ్రతుకు అని అంటారు. అయ్యా, మీరు నా కోసం ఆలోచించినందుకు ధన్యవాదాలు. అయితే మీకు ఆ పరమేశ్వరుని గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఆయన లయకారుడు, ఈ విశ్వాన్నంతా నడిపించే జగత్పిత, అన్ని ప్రాణుల మీద ఎంతో దయ కలిగినవారు. ఆయనే సత్యం, ఈ ప్రపంచంలో అన్నిటికైనా సుందరమైనవాడు. పరమేశ్వరుని కోసం చేసే ఈ తపస్సు వ్యర్థం కాదు. ఆయన పట్ల నా ప్రేమ, భక్తి ఎన్నటికీ వృధా అవ్వవు. ఇవన్నీ విన్న సప్తఋషులు వెంటనే వాళ్ళ రూపాల్లోకి వచ్చి, అమ్మా పార్వతి, మా ఈ పరీక్షలో మీరు గెలిచారు. మీ తపస్సు, ప్రేమ ఎంతో గొప్పవి. ఈరోజు మహాశివుని పట్ల మీ అనురాగం, వాత్సల్యం చూసి మేమెంతో సంతోషించాము.
మహాదేవుడు తప్పక నిన్ను స్వీకరిస్తారు. శుభమస్తు అని దీవించి వెళ్ళిపోతారు. పార్వతి తన తపస్సుని అలాగే కొనసాగించింది. దేవతలు, ఋషులు మహాదేవుని పట్ల పార్వతీమాత ప్రేమను, ఆమె కఠిన తపస్సుని చూసి ఎంతో ఆనందించారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసం ముల్లోకాలు ఎదురుచూస్తున్నాయి. అలా కొంతకాలం తర్వాత స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవిని పరీక్షించదలిచాడు. ఎలా పరీక్షిస్తాడమ్మా? పార్వతీదేవిని ఒప్పుకుంటాడా శివుడు? చెప్పమ్మా. రేపు చెప్తాను నాన్న. అవును చిన్ను, స్టోరీ అంతా విన్నావు కదా, ఏమర్థమైంది? అలా చూస్తావేంటి నాన్న? ఓకే, నేను చెప్తాను. మాతా బ్రహ్మచారిని తపోదీక్ష మనకి హార్డ్ వర్క్ విలువ, సెల్ఫ్ కంట్రోల్ అండ్ కన్సిస్టెన్సీని తెలుపుతున్నాయి కదా. సో నువ్వు కూడా హార్డ్ వర్క్ చేస్తూ కన్సిస్టెంట్గా ఉంటే నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. తర్వాతి కథ కోసం భక్తి బై శక్తిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.